కార్యక్రమంలో ఇప్పుడు రెండో అంశం ఏకపాత్రాభినయం. ఒక్క పాత్రలో ఎన్నో భావాలు, ఒక మాటలో ఎన్నో అర్థాలు. ఇది నటన కాదు, ఇది జీవితం. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు కీర్తిక సత్యభామ ఏకపాత్రాభినయం. వీక్షిద్దాం, ఆనందిద్దాం. అందరికీ నమస్కారాలు. నా పేరు కీర్తిక. నేను 1వ తరగతి చదువుతున్నాను. మా గురువు గారు ధనశ్రీ గారు, శ్రీనివాస్ గారు. ఈరోజు నేను సత్యభామ ఏకపాత్ర అభినయం చేస్తున్నాను. నేను సత్యభామని, శ్రీకృష్ణుడ ముద్దుల భార్యని. శ్రీకృష్ణుడు నా మాట ఎన్నడూ జవదాటడు. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలున్నా నేనంటేనే చాలా ఇష్టం. నేనంటే ఇష్టమా? ఆ రుక్మిణీదేవి అంటే ఇష్టమా? అదెలా సాధ్యం? నేను అతిలోక సౌందర్యవతిని. నా దగ్గర బోల్డంత ధనము, నగలు ఉన్నాయి. పారిజాత పుష్పం చెట్టు కూడా ఉంది. నా ధనుర్విద్య ప్రావీణ్యంతో నరకాసురుడనే రాక్షసుని వధించాను. అలాంటి సత్యభామ మాటను శ్రీకృష్ణుడు ఎన్నడూ జవదాటడు. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. అందరికీ ధన్యవాదాలు. గురుగారు, కృతిక చేసినటువంటి ఈ చక్కటి పాత్ర గురించి మాకు తెలియజేస్తారా? శ్రీకృష్ణుడి అష్టమహిషుల్లో సత్యభామ కూడా ఒకరు. పాప ఇప్పుడు ఒక కీర్తన పాడింది కదా, నటన సూత్రధారి మురారి ఎట్లు దాటగలడో నా ఆనతి. అది సత్యభామ యొక్క పంతం. అంటే కృష్ణ పరమాత్ముడైనా సరే నా ఆనతిని ఎట్లా దాటి వెళ్ళగలుగుతాడు అంటుందామె. భారతంలో పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు కృష్ణుడు సత్యభామ ఇద్దరు కూడా పాండవుల్ని పలకరించడం కోసం అరణ్యంలోకి వెళ్తారు. ఆ సమయంలో సత్యభామ చాలా చిత్రంగా ప్రశ్న వేస్తుంది ద్రౌపదిని. నేను నా కృష్ణుడిని కొంగును కట్టుకోలేకపోతున్నానమ్మా, నువ్వు 5 మంది భర్తల్ని నీ కనుసైగలతో పరిపాలన చేస్తున్నావు, అందుకు నువ్వేముందైనా పెట్టావా నీ భర్తలకి? అలాంటి రహస్యం ఏమైనా ఉంటే నాకు కూడా చెప్తావా అని అడుగుతుంది. సత్యభామ అట్లాంటి పట్టుదల కలగది. అంటే తన భర్త మీద అంత ప్రేమ ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. అట్లాంటి సత్యభామ పాత్రలో కీర్తిక చాలా చక్కగా తన చిన్నారి అభినయంతో మనల్ని అందరినీ కూడా అలరించింది. పాపకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.